హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అందరికి ఉపయోగపడే టాపిక్ చెప్పాలనుకుంటున్నాను. టాపిక్ ఏంటిదంటే బ్యాంకింగ్ సంబంధించి ఇన్స్టా లైఫ్ ఇన్సూరెన్స్, యోనో ఇన్స్టా లైఫ్ ఇన్సూరెన్స్. దీని పేరు ఏంటంటే సంపూర్ణ సురక్ష యోజన అంటారు. ఇది చాలా మందికి తెలియదు ఫ్రెండ్స్. ఈ స్కీమ్ గురించి చాలా మందికి తెలియదు. ఇది చాలా తక్కువ ప్రీమియం తోటి బెస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్, అంటే బెస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ అందించే ఏకైక స్కీమ్ ఇది ఒకటి. ఇది చాలా మందికి తెలుసు, కొంతమందికి రీచ్ కావాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను. జనరల్గా ఇది ఎలా ఉంటుందంటే ఎస్బీఐ యోనో యాప్ ఉంటుంది కదా అందరికీ. ఆ యోనో బయట చేసుకోలేము. దీన్ని యోనోలో మాత్రమే ఇది అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఆ యోనోలో అవైలబుల్ ఉన్నదాన్ని మనము లాగిన్ అయ్యి, ఆ లాగిన్ తర్వాత ఎలా చేయాలనే దాని విధానం నేను ప్రాసెస్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందరికీ. కొంచెం చూసి అందరికీ ఇది తెలియని వాళ్ళకి తెలియజేయండి ఫ్రెండ్స్. యోనో అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎలా కనిపిస్తుంది అంటే ఈ స్క్రీన్ పైన చూపించిన విధంగా కనిపిస్తుంది. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇన్స్టా లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఎస్బీఐ యోనో అప్లికేషన్. ఇప్పుడు మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అది కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇన్స్టాంట్ లైఫ్ కవర్ ఆఫ్ రూపీస్ సంథింగ్ 2 lakhs or 5 lakhs. ఈ అమౌంట్ ఎలా డిపెండ్ అవుతుంది అంటే డిపెండింగ్ అపాన్ మన ఏదైతే అమౌంట్ మనం సేవింగ్స్లో ఈ అకౌంట్లో వేస్తామో దాన్ని బట్టి మనకు కవర్ వస్తుంది. కొందరికి 7 lakhs వస్తుంది, కొందరికి 50 lakhs అప్ టు 25-50 lakhs వరకు కూడా వస్తుంది. బట్ ఇప్పుడు మ్యాక్సిమం 20 lakhs వరకు ఇస్తున్నారు వీళ్ళు. ఇలా పేజ్ ఓపెన్ అయిన తర్వాత గెట్ ఇన్స్టెంట్ ఇన్సూరెన్స్ ఆఫ్ అని చెప్పేసి కొంత అమౌంట్ మెన్షన్ చేస్తారు. ఆ ఎలిజిబుల్ అమౌంట్ అనేది అక్కడ మెన్షన్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. అది చూసుకోవాలి మీరు. ఆ ప్రీమియం కూడా పక్కనే ఉంటుంది. ఆ ప్రీమియం తర్వాత మనం నామినీ డీటెయిల్స్ అనేది ఇచ్చేసేయాలి. ఆటోమేటిక్గా మనం డిక్లేర్ చేసేసాక నామినీ డేట్ ఆఫ్ బర్త్ అలా అడుగుతారు. అవి వెంబడే ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్కి ఈ పాలసీ అమౌంట్ చూపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఆ పాలసీ అమౌంట్ దగ్గర నో మోర్ అని ఉంటుంది. ఆ నో మోర్ దగ్గర క్లిక్ చేస్తే అప్పుడు ఏమని చూపిస్తుంది అంటే ప్లాన్ డీటెయిల్స్ అండ్ బెనిఫిట్స్ అని చూపిస్తుంది. ఆ ప్లాన్ డీటెయిల్స్ అండ్ బెనిఫిట్స్ చూసుకుంటే ఒకసారి డెత్ బెనిఫిట్ అనేది 24/7 త్రూఅవుట్ ద వరల్డ్ ఎక్కడ చనిపోయినా అది ఇస్తారు ఫ్రెండ్స్. ఆ పాలసీ కవరేజ్ అనేది వస్తుంది మనకి. ఆ ఏజ్ వచ్చేసి ఆ బెనిఫిట్స్ అండ్ డీటెయిల్స్ చూసుకుంటే ఏజ్ వచ్చేసి 18 to 55 years ఉంటుంది. 55-56 yearsలో మనకు పాలసీ ఎలిజిబుల్ కాదు ఫ్రెండ్స్. అప్పుడు ఇది ఎలిజిబుల్ అయ్యేది 18 to 55 years, 55 years ఆఫ్ ఏజ్ వరకు వాళ్ళకే ఇది వర్తిస్తుంది ఫ్రెండ్స్. అది అలా తీసుకుంటే బెటర్. ఇది నెక్స్ట్ వచ్చేసి అంటే త్రూఅవుట్ ద వరల్డ్ కవరేజ్ ఉంటుంది. మా వరల్డ్లో ఎక్కడ చనిపోయినా మనకు కవరేజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే చాలా తక్కువ ప్రీమియం ఉంటుంది ఈ ఇన్సూరెన్స్లో. నెక్స్ట్ పేజ్కి వెళ్ళొస్తాక మెడికల్ ఇన్ఫర్మేషన్ అనే పేజ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ పేజ్లో మన డీటెయిల్స్ అడుగుతారు. మనకు సంబంధించిన హెల్త్ ఇష్యూస్ కానీ మెడికల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అడుగుతారు. అందులో ఫస్ట్ డీటెయిల్స్ వచ్చేసరికి హైట్ అండ్ వెయిట్. అవి ఈ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఇవ్వాలి ఫ్రెండ్స్. ఈ పేజ్లో ఉన్న డీటెయిల్స్ అనేవి